May all glory be to the Lord. సమస్త మహిమ ప్రభువునకే చెందునుగాక. We were hearing to the word of God through the servant of God. దేవుని సేవకుని ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చాము. May the Lord continue to bless him and the ministries that he is doing. ఆయన చేస్తున్న పరిచర్య ద్వారా మనందరిని ఆయన దీవించి ఆశీర్వదించునుగాక. In the sessions that I was handling this morning, we started a topic on the importance of the local church. స్థానిక సంఘం యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతను గురించి మనము లేఖన ధ్యానాన్ని ఉదయకాలమున మన తరగతుల్లో ప్రారంభం చేశాము. And basically we were emphasizing on how we should start or when we can start a local assembly according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా ఒక స్థానిక సంఘాన్ని ఎలా ప్రారంభం చెయ్యాలి అనే సంగతులను గురించిన మూలమైన విషయాలు మనం చూచాము. Bible gives us three examples how a new church can be started. ఒక నూతన సంఘం ఎలాగ స్థాపించబడాలో అందుని గురించి 3 సందర్భాలలో 3 కారణాలను మనం చూడగలిగాము. And we concluded by saying starting a local assembly is not the decision of the elders or the evangelist or the Lord's servant, but it is in the will of God. సంఘము ఎలా ప్రారంభించాలనేటువంటి విషయంలో దాని యొక్క నిర్ణయము పెద్దలదే కానీ సువార్థికులదే సేవకులదే కానీ కాదు, కానీ అది దేవుని యొక్క నిర్ణయముగా మనం ముగించాం. Now I'm not going back into all those details what we already studied. మనం ఇప్పటికే ధ్యానం చేసిన ఆ వివరాల్లోనికి మరలా నేను వెళ్ళబోవడం లేదు, కానీ I'll come to the second part of that message, the growth of the local church. ఆ సందేశం యొక్క రెండవ అంశంలోనికి స్థానిక సంఘం యొక్క అభివృద్ధి అనే అంశంలోనికి నేను వస్తూ ఉన్నాను. The church, the assembly that has been started according to the word of God, in the will of God. దేవుని చిత్తములో వాక్యానుసారంగా ప్రారంభించబడినటువంటి ఆ యొక్క సంఘం ఏదైతే ఉందో ఆ స్థానిక సంఘం that has to grow. అది అభివృద్ధి చెందాలి, దినదినము ఎదగాలి. So how should a local church grow according to the word of God? వాక్యానుసారంగా ఒక స్థానిక సంఘం ఎలాగూ అభివృద్ధి చెందుద్ది, ఎలాగూ ఎదుగుతూ ఉంటుంది. When we think about the growth of the local church, we see it in 2 different dimensions. స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని మనం చూసినట్లయితే వాటిని 2 కోణములలో మనం చూడగలం. One is the numerical growth, that is growing in number. ఒకటి సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల, అంటే ఎక్కువ మంది సభ్యులు అందులో చేరుతూ ఉంటారు. And the second one is the spiritual growth, that is growing spiritually. రెండవదిగా ఆత్మీయమైనటువంటి అభివృద్ధి, ఆత్మీయంగా ఎదుగుట. Both these are very much scriptural, and every local church must grow numerically and spiritually. ఈ 2 కూడా స్థానిక సంఘంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి స్థానిక సంఘం కూడా సంఖ్యాపరంగా అభివృద్ధి చెందాలి, ఆత్మీయంగా కూడా అభివృద్ధి చెందాలి. And how this growth can be achieved is given in the word of God, and it should be strictly according to what the Bible says. ఆ అభివృద్ధి ఎలాగైతే జరుగుతూ ఉందో ఆ సంగతి స్పష్టంగా దేవుని యొక్క వాక్యములు ఇవ్వబడింది కాబట్టి ఆ వాక్యానుసారంగానే స్థానిక సంఘాలు అభివృద్ధి చెందాలి. There are many metaphors given to the church of God in the New Testament. క్రొత్త నిబంధన గ్రంథంలో స్థానిక సంఘానికి లేక దేవుని యొక్క సంఘానికి అనేక సాదృశ్య రూపకాలు లేక రూప అలంకారాలు ఇవ్వబడ్డాయి. I would like to pick up 2 important things from that and compare how it talks about the growth of the church. అందులో 2 ముఖ్యమైనటువంటి రూపాలంకారాలను నేను తీసుకొని ఎలాగూ స్థానిక సంఘం అభివృద్ధి చెందుతుందో ఆ సంగతిని నేను మీతో పంచుకుంటాను. Number 1, the metaphor building or compared to the building. మొట్టమొదటి రూపాలంకారం లేక సాదృశ్యం ఏమిటంటే ఒక కట్టడం ఎలాగూ నిర్మించబడుతూ ఉంది. If you turn with me to the book of 1 Peter chapter 2 and verse 5. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. As living stones you are being built up a spiritual house. మీరును సజీవమైన రాళ్ల వలె నుండి
ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. So when he is presenting the metaphor building comparison to the church of God, సంఘానికి పోలికగా ఉన్న ఒక కట్టడాన్ని ఈ గ్రంథకర్త మన ఎదుట ఉంచుతూ ఉండగా he says the members are the living stones. ఆయన చెప్తున్న మాట, ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు సజీవమైన రాళ్ళు. And when we think about the growth of the local church, స్థానిక సంఘం యొక్క అభివృద్ధిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు every born again child of God is a living stone. తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డ కూడా సజీవమైన రాయి. And church is a building that is being built by the living stones. సంఘం అనేది ఒక కట్టడం, సజీవమైన రాళ్ల చేత ఆ సంఘం కట్టబడుతూ ఉంటుంది. Now look at how the building is structured. ఇప్పుడు ఒక కట్టడం యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చూడండి. First you put the foundation. మొట్టమొదటిగా మనం పునాది వేస్తాం. You cannot keep the foundation work pending. That has to be finished first. పునాది కార్యక్రమాన్ని మనం వాయిదా వేసి కట్టడాన్ని మనం నిర్మించలేము. మొదటిగా పునాది కార్యక్రమం జరగాలి. Only after the foundation is laid, then you can start laying stones over them. పునాది వేయబడిన తర్వాత మాత్రమే కట్టడానికి అవసరమైన రాళ్లను దానిపైన మనం కట్టుకుంటూ వస్తాం. And all the stones are not placed in one day. ఒకే దినమున ఈ సజీవమైన రాళ్ళన్నీ కూడా పెట్టబడవు, నిర్మించబడవు. It is every day one over the other till the completion of the building. The stones will be kept one over the other. ఈ సజీవమైన రాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒక దినం తర్వాత ఒకటి, మరొక దినం తర్వాత ఒకటి, ఆ కట్టడము పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ సజీవమైన రాళ్ళు పెట్టబడుతూ ఉంటాయి. Now this represents the number growth or the numerical growth of the church. ఇది సంఖ్యాపరమైన సంఘ అభివృద్ధిని గురించి మనకు తెలియజెప్పే సత్యం. Every stone is made ready before it is put on the other. ప్రతి రాయి కూడా ఆ యొక్క కట్టడం మీద ఉంచబడటానికి ముందు అది సిద్ధపరచబడుతుంది. Then only it will be fitted on there. అప్పుడు మాత్రమే ఆ రాయి ఆ కట్టడం పైన, గోడ పైన సరిపోతుంది. So only when the building is completed, you will know how many stones are there. ఈ కట్టడం అంతయు కూడా నిర్మించబడిన తర్వాత మాత్రమే ఎన్ని రాళ్లు ఉన్నాయనే సంగతి మనకు Now అర్థమవుతుంది. look at the church of God. ఇప్పుడు దేవుని సంఘాన్ని చూడండి. The Lord laid the foundation. ప్రభు పునాది వేశాడు. Built upon the foundation of the apostles and prophets, and Jesus Christ himself being the chief cornerstone. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుచూ ఉన్నాము. Ephesians 2:20 we read that. ఆ సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చదువుతాం. So foundation is laid. ఇప్పుడు పునాది వేయబడింది. From that day we see every day the living stones are being kept one on the other. ఆ దినం నుండి మనం చూసినట్లయితే ప్రతి దినము కూడా ఏదో ఒక సజీవమైన రాయి ఆ కట్టడం పైన ఉంచబడుతూ ఉంది, నిర్మాణం పైన ఉంచబడుతుంది. And it is growing in number. అది సంఖ్యాపరంగా ఎదుగుతూ ఉంది. Now the second metaphor that we read, మనం చదువుకున్న రెండవ సాదృశ్యం ఏమిటంటే is the metaphor body. అది శరీరము. If you read Ephesians chapter 4 and verse 16, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసి కొనుచున్నది. Here we read the whole body joined and knit together and receives the joint gives a supply and it is growing together. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణ చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి అభివృద్ధి కలుగు చేసుకొనుచున్నది. This is compared to a human body. అది మానవ శరీరానితో పోల్చబడింది. And the human body starts growing from the birth of a child. ఈ మానవ శరీరం శిశువుగా జన్మించినప్పటి నుండి ఎదగటం ప్రారంభమవుతుంది. How does the child look when it is born? ఒక శిశువు జన్మించినప్పుడు చూడటానికి ఎలా ఉంటాడు? He has got 2 legs, 2 hands, 2 ears, 2 eyes. Everything is intact, isn't it? 2 కాళ్ళు, 2 చేతులు, 2 చెవులు, అవయవాలన్నీ కూడా ఉంటాయి కదా. The child is complete. ఆ బాలుడు లేక ఆ శిశువు పరిపూర్ణంగా సంపూర్ణంగా ఉంటాడు. It is not that after the child is born, after 1 month you fit 1 hand.
ఒక శిశువు జన్మించిన తర్వాత 1 నెల తర్వాత ఒక కాలును అతికిస్తాం, అలా కాదు. Next day you fit another leg. మరి ఒక దినాన ఇంకో కాలు కూడా మనం జత చేస్తాం, అలా కాదు. But in the building, it is every day one by one. It is number. అయితే కట్టడం అయితే ప్రతిదినం ఒకదాని తర్వాత ఒకటి, అది సంఖ్యాపరమైన ఎదుగుదల. But in the body, it is born complete. అయితే ఈ శరీరం విషయం అయితే సంపూర్ణంగా జన్మను పొందుతూ ఉంటుంది. And every organ, every member of the body grows systematically and simultaneously. శరీరములో ఉండే ప్రతి అవయవము కూడా ఆ యాంత్రికంగా దానికి అదే దినదినం అభివృద్ధి చెందుతూ ఎదుగుతూ ఉంటుంది, ఒక పద్ధతిలో, క్రమ పద్ధతిలో. So that speaks about the spiritual growth of the body. అది శరీరం యొక్క ఆత్మీయ అభివృద్ధిని సూచిస్తుంది. So the body grows spiritually, the body also grows in number. అయితే ఈ యొక్క శరీరం ఏదైతే ఉందో అది ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుంది. ఆ తర్వాత మనం చూస్తే సంఖ్యాపరంగా కూడా అభివృద్ధి చెందుతుంది. And that is visible in the local churches. అది స్థానిక సంఘములలో దృశ్యంగా కనబడుతూ ఉంటుంది. The universal church, the body of Christ, is mystic. We cannot see it with our eyes. క్రీస్తు శరీరమైనటువంటి స్థానిక సంఘం, అది సార్వత్రిక సంఘం, అది మర్మంగా ఉంది, అది మన కన్నులకు కనిపించదు. So we cannot assess the growth of that universal church. కనుక ఆ సార్వత్రిక సంఘం యొక్క అభివృద్ధిని మనం చూడలేము, ఊహించలేము. But the true growth of the church of God is gauged in a local assembly. అయితే నిజమైన జీవమగల దేవుని సంఘం యొక్క అభివృద్ధి స్థానిక సంఘంలో మనం చూడగలం. Because the local assembly is visible. ఎందుకనగా స్థానిక సంఘం దృశ్యమైనది, అది మన కన్నులకు కనిపించేది. Okay, now let me come to my topic here. ఇప్పుడు నా అంశంలోనికి రానివ్వండి. The numerical growth, that is in number, and the spiritual growth, that is in spirit. సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల అది లెక్కకు విస్తరిస్తూ ఉంటుంది. రెండవదిగా ఆత్మీయ సంబంధమైనటువంటి ఎదుగుదల, అభివృద్ధి. So first we will see how does the local church grow in number. మొట్టమొదటిగా సంఖ్యాపరంగా స్థానిక సంఘం ఎలాగ అభివృద్ధి చెందుతుందో ఆ సంగతి మనం చూద్దాం. Does the church need to grow in number? స్థానిక సంఘం సంఖ్యాపరంగా ఎదగవలసిన, అభివృద్ధి చెందవలసిన అవసరత ఉందా? Does the Bible speak anything important about the number growth? ఈ సంఖ్యాపరమైన అభివృద్ధిని గురించి బైబిల్ గ్రంథంలో ఏదైనా ఒక ప్రాముఖ్యత ఉందా? Now let me just read some verses here. ఇక్కడ కొన్ని వచనాలను నన్ను చదవనివ్వండి. Acts chapter 2 and verse 41. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. That is what happened on the day of Pentecost. పెంతెకోస్తు దినమున జరిగిన విషయం మనం అక్కడ చూడగలం. And there we read that day about 3,000 souls were added to them. ఆ వచనంలో మనం చదువుతాం, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. The number 3,000 has been given there. అక్కడ సంఖ్య 3,000 ఇవ్వబడింది. So the number is important. కనుక సంఖ్య అనేది ముఖ్యం. So God knows how many people by number are being joined to the church. సంఘమునకు సంఖ్యాపరంగా ఎంతమంది అయితే చేర్చబడతారో ఆ సంఖ్య ప్రభువుకు తెలుసు. And come back to Acts chapter 6 and verse 7. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలోనికి రండి. And the word of God spread, and the number of the disciples multiplied greatly in Jerusalem. దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. The number of the disciples greatly increased. The number is mentioned there. ఇక్కడ చెప్పబడిన మాట శిష్యుల సంఖ్య ఇక్కడ ప్రస్తావించబడింది. యెరూషలేములో బహుగా విస్తరించెను. Let me come to Acts chapter 11 and verse 21. అపోస్తలుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనంలోనికి నన్ను రానివ్వండి. And the hand of the Lord was with them, and a great number believed and turned to the Lord. ప్రభు హస్తము వారికి తోడయుండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. A great number turned to the Lord. నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. Come to chapter 16 and verse 5. 16వ అధ్యాయం 5వ వచనంలోనికి రండి. So the churches were strengthened in the faith and increased in number daily. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. So the number growth is very much biblical, it is scriptural. సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల, విస్తరణ అనేది
ఖచ్చితంగా అది లేఖనాలు ఇవ్వబడింది, వాక్యానుసారం కూడా. So even as our local assemblies, we should understand, yes, our churches must grow in number. కనుక మన స్థానిక సంఘాల్లో కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంఖ్యాపరంగా అభివృద్ధి ఉండాలి. Now when we think about the growth in number, సంఖ్యాపరమైన అభివృద్ధిని గురించి మనం ఆలోచన చేస్తే I won't be wrong if I say we are living in a competitive world today. ఈ దినాన ఒక పోటీతో కూడిన లోకములో ఉన్నామని చెప్పటానికి నేను సందేహించడం లేదు. Many churches and church leaders are only interested in number and nothing else. అనేక సంఘాలు, అనేక సంఘ నాయకులు కేవలము సంఖ్య పైన మాత్రమే వారు మనసుంచారు, కానీ వేరే విషయాల మీద లేనే లేదు. Pull somebody from there, pull somebody from here, someone increase the number. అక్కడి నుంచి కొంతమందిని లాక్కొని, ఇక్కడి నుంచి కొంతమందిని లాక్కొని మన సంఘంలో సంఖ్యను విస్తరింప చేసుకుందామనే ఆలోచనతోనే ఉన్నారు. That is not how the number should grow. ఆ రీతిగా సంఖ్య విస్తరించకూడదు. The Bible so clearly says how we can grow numerically. సంఖ్యాపరంగా మనం ఎలాగ అభివృద్ధి చెందాలో అందుని గురించి చాలా స్పష్టంగా దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. So let me just bring in few scriptural examples or the scriptural mandate how we can grow numerically or in number. మనము సంఖ్యాపరంగా లెక్కకి ఎలాగ విస్తరించాలో అందును గురించినటువంటి కొన్ని వచన భాగాలు ఖచ్చితంగా ఉండవలసిన విషయాలను నేను మీ ఎదుటికి తీసుకొని రానివ్వండి. Number 1, మొట్టమొదటిగా, by preaching the gospel in the neighborhood, souls are saved and joined to the local church. సమీప ప్రాంతములలో పొరుగున ఉన్న వారికి సువార్త ప్రకటించడం ద్వారా, ఆత్మలు రక్షింపబడడం ద్వారా సంఘం యొక్క సంఖ్య విస్తరించాలి. Now this morning I said about beginning or establishing a new church. ఈ ఉదయ కాలమున క్రొత్త సంఘాన్ని ఎలా స్థాపించాలో ఆ సంగతిని నేను మీకు తెలియజేశాను. That is, the church goes to a new mission field and do the work of evangelism and a new assembly is established క్రొత్త there. సేవా స్థలములోనికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి ఆత్మలు రక్షింపబడడం ద్వారా అక్కడ స్థానిక సంఘం ఆరంభం కావాలని చెప్పుకున్నాం. But here what I am saying is, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, the church spreads the gospel or witnesses in its neighborhood and people are saved from the neighborhood. సంఘము సువార్తను ప్రకటించడం ద్వారా, సాక్ష్యం ఇచ్చడం ద్వారా చుట్టూ ఉన్నటువంటి పొరుగువారు సంఘములో చేర్చబడాలి. And those who are born again, they join the church and that is how the church grows. తిరిగి జన్మించిన వారు సంఘములో చేర్చబడతారు, అలాగూ సంఘం అభివృద్ధి చెందుతుంది. We are not able to convert anybody. మనం ఎవరిని కూడా మార్చలేము, మనకు ఆ సామర్థ్యం లేదు. We are only proclaiming the gospel. మనం కేవలం సువార్తను ప్రకటించేవారు మాత్రమే. But when we do that prayerfully, God does the work and saves the people. మనం ప్రార్థనా పూర్వకంగా పని ఎప్పుడైతే చేస్తామో ప్రభు కార్యాన్ని జరిగించి ఆత్మలను చేరుస్తాడు. That is why in Acts 2:47 we read, the Lord added to the church daily those who are being saved. ఆ విషయాన్ని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో మనం చదువుతాం. రక్షింపబడుచున్న వారిని ప్రభువు అనుదినము చేర్చుచుండెను. So the true growth of the church is by new born again believers joining the church. కనుక సంఘం యొక్క నిజమైన అభివృద్ధి ఏమిటి అంటే, క్రొత్తగా రక్షింపబడినటువంటి ఆత్మలు సంఘములో చేర్చబడుట ద్వారా. So the church must be doing the witnessing work in its neighborhood. కనుక స్థానిక సంఘం తన పొరుగున సంఘం యొక్క సాక్ష్యాన్ని నిలబెట్టుకుని సువార్తను ప్రకటించాలి, సాక్ష్యం ఇవ్వాలి. Every church placed in any location is placed as a lampstand. That is what the Bible ఏ says. స్థానిక స్థలములోనైనా ఒక సంఘం ఉన్నప్పుడు దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ఆ స్థానిక సంఘం ఆ స్థలములో దీపస్తంభముగా ఉంటుంది. Who places that? దానిని ఎవరు ఉంచుతున్నారు అక్కడ? This morning we saw it is God who decided that there should be a church in Philippi. ఉదయకాలంలో మనం చూచాం, ఫిలిప్పీలో సంఘం ఉండాలనేది దేవుని యొక్క నిర్ణయం. Paul thought of Bithynia and Mysia and so many other places. పౌలు గారు అనుకున్నాడు బితునియా, ఆసియా, ఇంకా వేరే స్థలాలను అనుకున్నాడు. But God wanted it in Philippi. అయితే దేవుడు అనుకున్నాడు ఫిలిప్పీలో ఉండాలని. So it is God who places the lampstand. కనుక దేవుడే దీపస్తంభాన్ని ఎక్కడైతే ఉంచాలనుకుంటాడో అక్కడ ఉంచుతాడు. Where does the government or the municipality place a lampstand in the city? ఒక పట్టణంలో ప్రభుత్వమే కానీ ఈ యొక్క మున్సిపాలిటీ కానీ దీపస్తంభాన్ని ఎక్కడ ఉంచుతారు? Where there is darkness and where light is needed. ఎక్కడ చీకటి ఉంటుందో, ఎక్కడ వెలుగు అవసరత ఉంటుందో అక్కడ ఉంచుతారు. Now God places a lampstand in a particular location because God understands this area needs light. దేవుడు ఒక
దీపస్తంభాన్ని ఎక్కడైతే ఉంచుతాడంటే, ఎక్కడైతే ఆ దీపస్తంభం యొక్క అవసరత ఉంటుందో అది అక్కడ అవసరం కాబట్టి దేవుడు ఆ దీపస్తంభాన్ని అక్కడ ఉంచుతాడు. That is why it says you are the light of the world. అందుకే దేవుని వాక్యం ఇలాగ తెలియచేస్తుంది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. So the primary method of the church growing in numerical number is by being witnesses and leading people to the Lord. స్థానిక సంఘం యొక్క సంఖ్యాపరమైనటువంటి అభివృద్ధికి ప్రాథమికమైనటువంటి బాధ్యత ఏమిటంటే సాక్ష్యం ఇవ్వటం, సువార్త ప్రకటించబడటం, నూతన ఆత్మల సంఘంలో చేర్చబడటం. And when such new people come to the church, అటువంటి కొత్త ప్రజలు సంఘంలోనికి వచ్చినప్పుడు you should be able to receive them, nurture them and help them to grow. నీవు వారిని ప్రేమతో స్వీకరించి సంరక్షించి వారిని పోషించి వారు ఎదుగునట్లుగా చేయాలి. Unfortunately, in many churches it is not like that. దురదృష్టవశాత్తు అనేక సంఘాలలో అలాగు లేదు. The Lord Jesus said, I am sending you like sheep among the wolves. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇలాగన్నాడు, నేను తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపుచున్నట్లు మిమ్మల్ని పంపుచున్నాను. Personally, a little change my statement. నా యొక్క వ్యాఖ్యానంలో కొంచెం తేడా ఉంది. When a new believer comes into the church, he feels I am surrounded by wolves. ఒక క్రొత్త విశ్వాస ఒక సంఘంలోనికి వచ్చినప్పుడు ఆయన కలిగే భావన ఏంటంటే నా చుట్టూ తోడేళ్ళు ఉన్నారనే భావన వచ్చేస్తుంది. All big preachers, big teachers, all very traditional. They feel fearful there. పెద్ద పెద్ద ప్రసంగికులు, పెద్ద బోధకులు నా చుట్టూ ఉన్నారు, అయ్యో అని భయపడతారు వీళ్ళు. And we put so lot of conditions on them. వారి మీద చాలా షరతులు మనం మోపుతాం. No, conditions are not wrong. షరతులు తప్పు కాదు. But they are too small, very infants to receive or understand this. అయితే వాటిని అర్థం చేసుకొని స్వీకరించడానికి వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు, శిశువులుగా ఉన్నారు. If you turn to Acts chapter 15, there is an incident there. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయంలోనికి మనం తిప్పితే అక్కడ ఒక సంఘటన ఉంది. There was a discussion in the church at Jerusalem. యెరూషలేము సంఘంలో ఒక తర్కం లేక ఒక చర్చ వచ్చింది. You know what is the subject of discussion there? ఆ యొక్క చర్చ యొక్క అంశం ఏంటో తెలుసా? Earlier it was all Jewish believers who are the leaders of the church. ప్రారంభంలో స్థానిక సంఘంలో నాయకులందరూ కూడా యూదులే. Like our third generation, fourth generation brethren. ఇప్పుడు మన 3వ 4వ తరం బ్రదర్న్ వాళ్ళు ఉన్నట్లు అప్పుడు అందరూ యూదులే. And when the new Gentiles came to the church, క్రొత్తగా అన్యులు సంఘంలోనికి వచ్చినప్పుడు Jews had lot of traditions including circumcision. యూదులకు చాలా సాంప్రదాయాలు ఉన్నాయి, సున్నతి కూడా ఉంది. And lot of load was put on these new believers. చాలా బరువు ఆ క్రొత్త విశ్వాసులపైన మోపబడుతూ ఉంది. It was very heavy on the new believers. క్రొత్త విశ్వాసుల మీద చాలా భారంగా ఉంది. So that became the discussion there. అప్పుడు అక్కడ దాని విషయమైన చర్చ వచ్చింది. And at the end of the discussion, James wrote a letter. ఆ చర్చ యొక్క ముగింపులో యాకోబు ఒక పత్రిక రాశాడు, ఒక ఉత్తరం రాశాడు. And he says in Acts chapter 15 and verse 19, అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం ఆయన ఇలాగ అంటున్నాడు, therefore I judge that we should not trouble those from among the Gentiles who are turning to God. కాబట్టి అన్య జనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం కష్టపెట్టక. But there are fundamental things that has to be told. అయితే చెప్పవలసిన ముఖ్యమైన అవసరమైన ఖచ్చితమైన విషయాలు ఉన్నాయి. 15:20 if you come you read that. 15:20లో ఆ సంగతి మనం చదువుతాం. But just tell them, abstain from sexual immorality, abstain from what is offered to the idols, abstain from strangled blood. అయితే విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి, వాటిని ఖచ్చితంగా చెప్పండి. So when a new believer comes to the church, you are not compromising with everything. Oh, it's okay, he's just new. ఒక నూతన విశ్వాస సంఘంలోనికి వచ్చినప్పుడు అన్నిటిలో రాజీ పడిపోయి పర్వాలేదు అని చెప్పటం కాదు. There are few things which are definitely sinful according to the word of God. దేవుని వాక్యానుసారంగా ఖచ్చితంగా పాపమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. That we have to tell. వాటిని మనం చెప్పవలసిందే. But don't overemphasize your traditions on them and make their life hard. అయితే మీ యొక్క సాంప్రదాయాలను వారిపైన బరువుగా మోపి వాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. That is why many come in 1 month, they leave and go somewhere else. అందుకనే చాలా మంది వస్తారు, ఒక నెల తర్వాత మరల వెళ్ళిపోతారు. So treat them as infants. వారిని శిశువులాగా వ్యవహరించండి వాళ్ళతోటి. When they will mature, they will understand, yes, what you are వారు telling. పరిపక్వత చెందినప్పుడు వారికి అర్థమైపోతుంది. So that is the number one way of numerical growth, by evangelizing your neighborhood. నీ పొరుగున సువార్త ప్రకటించుట ద్వారా స్థానిక సంఘం యొక్క సంఖ్య లెక్కకు విస్తరిస్తుంది. The second method of numerical growth of the local church. స్థానిక సంఘం యొక్క సంఖ్యాపరమైన విస్తరణ యొక్క రెండవ పద్ధతి. Believers from other churches
when they realize the sound doctrine, they will join the local church. ఇతర సంఘాల్లో ఉండేటువంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితమైన బోధ సిద్ధాంతాన్ని తెలుసుకున్నప్పుడు వచ్చి ఈ స్థానిక సంఘంలో చేరతారు. Now, if you turn with me to Acts chapter 19, verse 1 to 5. అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చదివినట్లయితే, There we see, can you read that? ఎస్, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. అపోల్లో కొరింథీలోనున్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులు చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసముంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. Now, here there are some disciples. ఇక్కడ యోహాను శిష్యులను మనం చూస్తూ ఉన్నాం. They believed, they are disciples, they are walking according to the word. వారు నమ్మారు, వారు శిష్యులు, వాక్యానుసారంగా నడుస్తున్నాం అనుకున్నారు. But when Paul and companions came there, అయితే పౌలు జతపని వారు అక్కడికి వచ్చినప్పుడు he asked them, did you receive the Holy Spirit? వారు అడిగారు, మీరు పరిశుద్ధాత్మను పొందారని అడిగారు. They said, no, we don't even know about that, but we are disciples. వారు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు, ఆయన మేము శిష్యులం అన్నారు. Then the word was taught to them. అప్పుడు వారికి వాక్యం బోధించబడింది. So similarly, we see in many churches there are people who are innocent who don't know the truth. అలాగునే చాలా సంఘాలలో సత్యమెరుగని అమాయకులైనటువంటి వారు ఉన్నారు కొంతమంది. And when they realize the truth, వారు they want to join the local church. వారు సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు అక్కడ ఉండే సత్య సంబంధమైన స్థానిక సంఘాలలో వారు చేరాలనుకుంటారు. You want to see a living example? మీరు సజీవమైన ఒక సాక్ష్యాన్ని, ఒక మాదిరిని చూడమంటారా? You know who I am? నేను ఎవరో తెలుసా? I'm son of a Pentecostal preacher and a pastor. ఒక పెంతెకోస్తు పాస్టరు, ప్రసంగిక కుమారుడు, సహోదరుడు. Now I'm proud about that. There is nothing shameful about it. దాని గురించి నేను సిగ్గుపడటం లేదు, నేను అతిశయపడతాను కూడా. My father was my role model. There is no doubt about it. నా తండ్రి నాకు మాదిరిగా ఉన్నాడు, ఏ సందేహం లేదు. But when I came across the true doctrine and teaching of the word of God, I knew that is not the place that I should be. నేను ఎప్పుడైతే వాక్యం యొక్క సరి అయినటువంటి బోధ సిద్ధాంతాన్ని నేను తెలుసుకున్నానో అప్పుడు నేను అక్కడ ఉండటం సరికాదని నాకు అర్థమైంది. So I continued in fellowship with the local church in Mangalore. మ్యాంగ్లూరులో ఉన్న స్థానిక సంఘంలో నా సహవాసాన్ని కొనసాగించడం మేము మొదలుపెట్టాను. So I just quoted this example. ఈ యొక్క మాదిరి లేక ఈ ఉదాహరణ నేను చూపించాను. So when people from other churches, they may be even believers sometimes, but when they realize the true doctrine, they want to join a local church which practices the true doctrine. ఇతర సంఘాల వారు విశ్వాసులే కావచ్చు, కానీ వాక్య సత్యాన్ని, బోధన సిద్ధాంతాన్ని వారు ఎరిగినప్పుడు స్థానిక సంఘ సహవాసంలో కొనసాగటానికి వారు ఇష్టపడటం అనేది సబబే, అలా కొనసాగవచ్చు. And they come to the church, we have to teach them the doctrine and they grow in fellowship. వారు సంఘానికి వస్తారు, వారికి మనం బోధించాలి, సిద్ధాంతాన్ని ప్రకటించాలి, వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందుతారు. That is how the church grows in number. ఆ రీతిగా సంఘము సంఖ్యాపరంగా విస్తరిస్తూ ఉంటుంది. So that is very clear there. అది అక్కడ చాలా స్పష్టంగా ఉంది. The third method of the numerical growth, సంఖ్యాపరమైన విస్తరణ గురించిన మూడవ పద్ధతి, believers coming on transfers or migration from other places join the local church. ఇతర స్థలాల నుండి బదిలీల మీద లేక ఉద్యోగం మీద ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వారు స్థానిక సంఘంలో కలుసుకోవచ్చు. This morning I said believers going to a new place where there is no church, they come together and start a new church there. ఉదయకాలం నేను మీతో చెప్పాను, విశ్వాసులు స్థానిక సంఘం లేని వేరే కొత్త ప్రదేశానికి, పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు కూడుకొని స్థానిక సంఘాన్ని ప్రారంభించవచ్చు. That is starting the new assembly. అది క్రొత్త సంఘాన్ని ప్రారంభించటం. But here believers from other assemblies, when they come to our city where there is already an assembly, అయితే ఇతర పట్టణాలకు చెందిన విశ్వాసులు మన పట్టణంలోనికి, ఇప్పటికే స్థానిక సంఘం ఉన్నటువంటి పట్టణంలోనికి వచ్చినప్పుడు, బదిలీ మీద వలస వచ్చినప్పుడు, they may come on transfer, on business or migration, whatever.
వారు బదిలీల మీద కానీ వ్యాపారం నిమిత్తం కానీ లేకపోతే వలసగా వచ్చిన వారై కావచ్చు, and they want to join a local church here. వారు ఇక్కడున్న స్థానిక సంఘంతో కలుసుకోవాలనుకుంటారు. And we receive them if they come with the proper commendation. సరి అయినటువంటి సిఫారసుతో వస్తే వారిని మనం ఆహ్వానిస్తాం. That is how the local church grows in number again. ఆ రీతిగా స్థానిక సంఘం సంఖ్యాపరంగా విస్తరించే పద్ధతి. Now the scriptural mandate for that, if you read Acts chapter 18 verse 1 to 3, అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ రుజువు కనిపిస్తూ ఉంది. yeah, can you read that? అటు తర్వాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చినవారు. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురముండెను. వారు కలసి పని చేయుచుండిరి. They came on migration. వారు వలస వచ్చిన వారు. They are from Pontus. వారు పొంతు నుండి వచ్చిన వారు. In Acts chapter 2 and verse 9, in the 16 nations we read Pontus is also there. ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 16 వచనాలు మనం చదివితే అక్కడ పొంతు అనేటువంటి స్థలం కూడా ఉంది. So they were already believers. వారు అప్పటికే విశ్వాసులు. But they migrated to a new place and they are with the existing church. వారు వలసగా క్రొత్త ప్రదేశానికి వచ్చి అక్కడ అప్పటికే ఉన్న స్థానిక సంఘంతో కలుసుకున్నారు. So that is also possible there in the number growth. అయితే సంఖ్యాపరమైన విస్తరణలో అది కూడా సాధ్యమై ఉన్నది. So these are three methods how they grow. There is one more, I'll share it before this. ఈ 3 పద్ధతుల ద్వారా ఒక స్థానిక సంఘం సంఖ్యాపరంగా విస్తరిస్తుంది. మరొక పద్ధతి కూడా ఉంది. ఆ సంగతి నేను మీతో పంచుకుంటాను. Now when you think about the believers and leave alone the newly born again joining the church, that is fine. క్రొత్తగా తిరిగి జన్మించి రక్షింపబడిన విశ్వాసుల గురించి మంచిదే, కానీ వారి విషయం కొంచెం ప్రక్కన పెట్టండి. But existing believers from other assemblies want to join your church on migration or on transfer or something like that. బదిలీని బట్టి వలసను బట్టి ఇతర ప్రాంతంలో నుండి మరి ఇక్కడుండే స్థానిక సంఘంలోనికి వచ్చిన విశ్వాసుల విషయం అయితే You got to be very cautious in this matter. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం Don't just welcome anybody and everybody because we want number, that's it. మనకు సంఖ్య కావాలి కాబట్టి ఎవరినంటే వారిని ఎప్పుడంటే అప్పుడు ఆహ్వానించొద్దు. There are three reasons why an existing believer from one assembly joins our assembly. ఒక సంఘములో నుండి మన సంఘములోనికి రావడానికి ఒక విశ్వాసికి అవసరమైన 3 కారణాలు ఉన్నాయి. Number 1, మొట్టమొదటిగా believers coming from other cities on business or transfer or immigration migration. ఇతర పట్టణముల నుండి బదిలీ మీద కానీ వలసగా కానీ వ్యాపారం నిమిత్తం కానీ ఈ యొక్క పట్టణంలోనికి వస్తే That is one thing. అది ఒక విషయం. The second reason, రెండవ కారణం believers coming temporarily as visitors to your city wants to be with your fellowship for some time. తాత్కాలికంగా మీ యొక్క పట్టణాన్ని దర్శించటానికి వచ్చినటువంటి విశ్వాసులు కొంతకాలం మీతో ఉంటారు. That is also fine. అది కూడా మంచిదే. But the third thing I'm going to share. అయితే మూడో విషయం నేను మీతో పంచాలనుకుంటున్నాను. Believers from neighboring assemblies desiring to join our assembly for various personal reasons. మన పొరుగున ఉన్న సంఘాల వారు విధమైన కారణాలను బట్టి మన యొక్క స్థానిక సంఘములో కలుసుకోవాలనుకునేవారు ఉంటారు. Don't be angry at me. I'm very practical in talking these things. ఈ మాటలు మాట్లాడటంలో నేను చాలా ఆచరణాత్మకంగా అనుసరణీయంగా ఉన్నాను. నా మీద కోప్పడొద్దు. This type of migration, believers from the neighboring assemblies joining this church or this assembly joining some other church, that has created lot of unrest in our assemblies in many places. సంఘాలలో ఒక సంఘం నుంచి మరి ఒక సంఘం కానీ లేక ఈ సంఘం నుంచి మరి ఒక సంఘాన్ని కానీ వలసలుగా వచ్చేటువంటి విశ్వాసుల ద్వారా స్థానిక సంఘాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఏర్పడ్డాయి. Unfortunately, the receiving assembly is very happy as long as our number is increased. దురదృష్టవశాత్తు వారిని ఆహ్వానించే వారు చాలా సంతోషంగా ఉన్నారు ఎలాగైతే మనకు సంఖ్య పెరుగుతుందని. Now what does the Bible say about it? అయితే దాని గురించి బైబిల్ ఏం చెప్తుంది? Now somebody coming from a far away city on migration, you know the reason why he has come. దూర ప్రాంతం నుంచి మన ప్రాంతానికి ఎవరైనా ఒక విశ్వాసం ఇస్తే దానికి కారణం మనకు తెలుసు. Somebody comes as a visitor for 1 or 2 or 3 weeks, you know the reason why they come. 2-3 వారాలు ఊరక దర్శించడానికి వచ్చి వెళ్ళే వారి కారణం మనకు తెలుసు, అది వేరే విషయం. But why should a person who is living 1 kilometer away in the other assembly
come and join your assembly. అయితే మన స్థానిక సంఘానికి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉండే ఆ స్థానిక సంఘంలో నుండి వచ్చి మన సంఘంలో చేరటానికి గల కారణం ఏంటి? There is no hard and fast rule that they should not join. అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేరకూడదనే ఒక కఠినమైనటువంటి శాసనం ఏమి లేదు, కానీ But we got to be so careful in evaluating the reason why. ఎందుకు అనేటువంటి కారణాలను అంచనా వేసే విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి మనం. Is he excommunicated there? ఒకవేళ అతను ఆ సంఘంలో నుంచి వెలివేయబడ్డాడా? Has he created a problem there? లేక అక్కడ సంఘంలో సమస్యలు సృష్టించాడా? Is he not in happy fellowship with the elders there? అక్కడ ఉండే పెద్దలతోటి సంతోషకరమైన సహవాసం కలిగి లేడా? There may be so many reasons. చాలా కారణాలు ఉండొచ్చు. You cannot just welcome anybody and everybody for number's sake. సంఖ్య కోసం వెంటనే ఎవరినంటే వారిని మనం ఆహ్వానించడానికి వీల్లేదు. In India, we just welcome people by their, words. భారతదేశంలో వారి మాటలను బట్టి మనం వారిని ఆహ్వానిస్తాం, మన సంఘంలో వారు చెప్పే మాటలను బట్టి. But if you go abroad, అయితే మనం విదేశాలకు వెళితే, especially the gospel halls and the conservative assemblies, ప్రత్యేకంగా సువార్త మందిరాలుగా ఉండేటువంటి స్థానిక సంఘాలకు వెళితే, they are very conservative. Without commendation letter, no way they will not accept. సిఫారసు పత్రిక లేకుండా ఎంత మాత్రం వారిని ఆ స్థానిక సంఘాలలో అంగీకరించరు. ఆ విషయంలో వాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉంటారు. Now we say, okay, we know that, brother, that's fine, we don't need a letter. మనకు ఏమంటారు, ఏం పర్వాలేదు బ్రదర్, మనకేం పత్రిక ఉత్తరం అవసరం లేదులేని మనం చెప్తాం. But at least let me tell you, beloved, అయితే కనీసం నన్ను మీతో చెప్పనేయండి ప్రియమైన వారలారా, a minimum courtesy of calling that assembly and talking to their elders, brother, one family from your church is coming here, what is the reason? కనీస మర్యాద ఏమిటి అంటే, ఎవరైతే ఒక స్థానిక సంఘం చూస్తూ ఉన్నారో ఆ స్థానిక సంఘానికి కలిసి కనుక ఎందుకు సహోదరులారా పలాని కుటుంబం మా స్థానిక సంఘానికి వస్తుందని అడిగి తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత, కనీస మర్యాద ఉంది. Many churches don't keep this. అనేక సంఘాలు ఆ రీతిగా ఉండవు. Keep everything secret. అన్ని రహస్యంగా ఉంచుతారు. And you come and you are welcomed here. నువ్వు వస్తావు, నీకు ఆహ్వానం దొరుకుతుంది ఇక్కడ. That is not the scriptural way of growing in numerical number. సంఖ్యాపరంగా విస్తరించడం అనేది వాక్యానుసారంగా ఆ రీతిగా మాత్రం కాదు. I want to tell one thing here. ఇక్కడ ఒక విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. Every local church is important in the eyes of God. ప్రతి స్థానిక సంఘం కూడా దేవుని యొక్క దృష్టిలో ముఖ్యమైనది. And we got to be so careful about that. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. Somebody comes and starts a new assembly. ఎవరైనా వచ్చి ఒక క్రొత్త సంఘాన్ని ప్రారంభం చేస్తే How does he start? ఎలా ప్రారంభిస్తాడు? There is no evangelistic work. సువార్త పని ఉండదు. Oh, it's a city. There are already 25 assemblies. ఇది ఒక పెద్ద పట్టణం, ఇప్పటికి 25 స్థానిక సంఘాలు ఉన్నాయి. So many students are coming to study there. అక్కడ చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు వస్తున్నారు. Few from this church, few from that church, and few students. కొంతమంది ఆ సంఘం నుంచి, కొంతమంది ఈ సంఘం నుంచి, కొంతమంది విద్యార్థులు. And then after 2 years you send a report. 2 సంవత్సరాల తర్వాత ఒక నివేదిక పంపిస్తాం. This brother came and started a new work, and by the grace of God 100 people are worshiping the Lord. దేవుని కృపను బట్టి ఈ యొక్క సహోదరుడు ఇక్కడ స్థానిక సంఘం ప్రారంభం చేశాడు, 100 మంది సభ్యులు ఉన్నారని ఉత్తరాలు రాసేస్తారు. Has the body of Christ grown? క్రీస్తు శరీరం అభివృద్ధి చెందిందా? All these 100 people are believers from other churches. ఈ 100 మంది విశ్వాసులు కూడా ఇతర సంఘాల నుంచి వచ్చిన విశ్వాసులే. But you send the magazines and the report saying that I worked and 100 people have come to the Lord. నీవు మాత్రము ఈ మాసపత్రికలలో, ఈ యొక్క ఉత్తరాలలో 100 మంది విశ్వాసులు ఆ స్థానిక సంఘంలో ఉన్నారని నీవు పంపిస్తావు వార్తలు. No, the body of Christ has not grown. క్రీస్తు శరీరం అభివృద్ధి చెందలేదు. Christ's body will grow only by evangelization and people being saved. క్రీస్తు శరీరం కేవలం సువార్త ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది, ఆత్మల రక్షణ పడతారు. So if you say 100 people are joining here, 100 మంది ఇక్కడ చేరారని నువ్వు చెప్పినప్పుడు that automatically means 100 people are minus in the other church. యాంత్రికంగా 100 మంది వేరే సంఘాల్లో నుంచి మైనస్ అయిపోయారు, లేకుండా పోయారు. Why don't we think practically in these things? ఈ విషయాలలో ఆచరణాత్మకంగా మనం ఎందుకు ఆలోచన చేయకూడదు? Why don't we have fear of God in understanding this matter? ఈ సంగతులను అర్థం చేసుకునే విషయంలో మనం ఎందుకు దేవుని భయం కలిగిలేము? No, even if you are a small number, నీవు ఒక సంఖ్యకు చిన్న సంఘమైనా God is equally loving you as much as he loves the 500 member church. 500 మంది సభ్యులున్న సంఘం
సంఘంని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అంతే ఏమాత్రం తక్కువ కాకుండా ఈ చిన్న స్థానిక సంఘాన్ని కూడా ప్రభు అలాగే ప్రేమిస్తున్నాడు. So don't ever try to increase your numerical strength by fraud methods against the scriptures. దొంగ పనుల ద్వారా లేఖనాలకు విరుద్ధంగా మీ సంఖ్యను విస్తరింప చేసుకోవటానికి ఎన్నడూ కూడా ప్రయత్నం చేయవద్దు. Let us be God-fearing. దేవుని భయం కలిగిన వారముగా ఉందుముగాక. Let us keep up the scriptural principles. వాక్యానుసారమైన లేఖన సంబంధమైన ప్రాథమిక సూత్రాలను మనం కలిగి ఉందుముగాక. Now let me go to the fourth thing. 4 విషయంలోనికి నన్ను వెళ్ళనివ్వండి. By the biological growth of the existing families in the local church. ఈ యొక్క స్థానిక సంఘములో శాస్త్రీయంగా కుటుంబాలు విస్తరించుట ద్వారా There also numerically we grow, isn't it? అక్కడ కూడా సంఖ్యాపరంగా సంఘం విస్తరిస్తుంది. We get children. మనకు పిల్లలు పుడతారు. They grow, they get married, they get children. వారు వివాహాలు చేసుకుంటారు, వారికి పిల్లలు పుడతారు. New son-in-law, new daughter-in-law come. క్రొత్త అల్లుడు క్రొత్త కోడలు సంఘాలకు So వస్తారు. biologically there is a growth. జీవం పరంగా ఈ విధంగా సంఘం విస్తరిస్తూ ఉంటుంది. We have to accept that fact. ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. So we need to understand these young children who are born and brought up in our churches are our future leaders. మన స్థానిక సంఘములు ఎవరైతే యవనస్తులైనటువంటి వారు క్రొత్తగా ప్రభువు నమ్ముకున్నటువంటి వారు ఉన్నారో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, వారు భవిష్యత్తు నాయకులు. So they should be raised in the fear of the Lord. కనుక వారు దేవుని యందలి భయములో పెంచబడాలి. Ephesians chapter 6 and verse 4 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో ఇలా చెప్తుంది. And you fathers, do not provoke your children to wrath, but bring them up in the training and the admonition of the Lord. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. Yes, we need to train our little children beginning from home. అయితే గృహములో నుండే ఇంటిలో నుంచే మన పిల్లలను మనం శిక్షణలో పెంచాలి. In many families, parents don't bother about the spiritual life of their children. అనేక కుటుంబాలలో తమ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి పట్టించుకోని తల్లిదండ్రులు ఉన్నారు. They are very much concerned about the syllabus our children are studying. వారు చదువుతున్న ఈ లోక సంబంధమైన విద్య విషయంలో వారు చాలా ఆసక్తి కలిగి ఉంటారు. Oh, whether ICSE or CBSE or whatever it is. ఇందుకు సంబంధించి ICSE CBSE అనే విద్యాపరమైన వాటిలో ఆసక్తి కలిగి ఉంటారు. కానీ They spend a lot on that. దాని మీద వాళ్ళు చాలా ఖర్చు పెడతారు. But when it comes to spiritual matters, అయితే ఆత్మీయమైన విషయాల్లోకి వచ్చినప్పుడు you don't even talk the basic things with them. మూలమైన విషయాలు కూడా పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడరు. And when they are growing up, వారు పెరిగి పెద్దవారైనప్పుడు they go wayward. వారు అటు ఇటు కొట్టబడుతుంటారు, గాలికి కొట్టబడుతుంటారు. And you blame the assembly then. అప్పుడు మీరు స్థానిక సంఘాన్ని నిందిస్తారు. Oh brother, our assembly elders are not good. That is why our children are becoming like this. సహోదరులారా మా స్థానిక సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, అందుకే మా పిల్లలు ఇలా తయారయ్యారు. Let me tell you, you are not good. You are not training your నన్ను children. మీతో చెప్పనివ్వండి, మీరు మంచి వాళ్ళు కాదు, మీ పిల్లలను మీరు సరిగా పెంచలేదు. You have to entrust your children to the elders, to the church, and give them the responsibility. మీరు మీ యొక్క పిల్లలను స్థానిక సంఘాల పెద్దలకు అప్పగించి వారికి బాధ్యతనివ్వాలి. Otherwise what happens? లేనట్లయితే ఏం జరుగుతుంది? These children will grow as nominal Christians. ఈ పిల్లలు నామకార్థ క్రైస్తవులుగా పెరుగుతారు. And they become the future leaders. వారు భవిష్యత్తు నాయకులు అవుతారు. One of the greatest problem today we have in our assembly, మన సంఘాలలో ప్రస్తుతం ఉండే ఒక గొప్ప సమస్య ఏమిటంటే there's a good number of people in the leadership who are nominal, who don't even have the personal experience of salvation. వ్యక్తిగతమైనటువంటి రక్షణను గురించినటువంటి అవగాహన కూడా లేనటువంటి చాలా మంది నాయకులు ఇప్పుడు మన స్థానిక సంఘాల్లో ఉన్నారు. When the child is in the Sunday school, ఈ సండే స్కూల్లో ఉండే చిన్న బిడ్డ, maybe 3 years, 4 years, 5 years child, 3, 4, 5 సంవత్సరాల చిన్న బిడ్డ, you talk about hell, that fire and the worms and the heat. అగ్నిని గురించి, వేడిని గురించి, అగ్నిలో ఉండే పురుగులను గురించి వారితో మాట్లాడుతావు. You want to go there? నువ్వు నరకానికి వెళ్తావా? Child will say no. ఆ బిడ్డ అంటాడు వద్దు. Then raise your hand. ఇప్పుడు నీ చెయ్యెత్తు. He will raise both the hands. 2 చేతులు ఎత్తుతాడు. Lord, thank you for saving him. ప్రభువా రక్షించినందుకు వందనాలని నువ్వు ప్రార్థన You చేస్తావు. go and tell his parents, your child is born again. He తల్లిదండ్రులకు accepted వెళ్ళి the Lord. నీ బిడ్డ రక్షింపడ్డాడని చెప్పేస్తావు. That is the end of it.
అంతే, అయిపోయింది, ముగింపు. Rest of his life, nobody tells the gospel to him. తన జీవితం మిగిలిన సమయమంతలో ఎన్నడూ కూడా సువార్త ఎవరు చెప్పరు. I know I am attracting wrath of many people when I am saying these things. ఈ సంగతిని నేను చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది ఉగ్రతను నేను ఎదుర్కొన్నాను. Because I am seeing the after effects of these things in many assemblies. అనేక సంఘాలలో ఈ యొక్క ప్రభావాన్ని చూస్తూ బాధపడుతూ ఉన్నాను. When he comes to the 10th standard or the 11th 10వ తరగతిలోనికి లేక ఇంటర్మీడియట్ లోనికి ఆ బిడ్డ వచ్చినప్పుడు, before he goes to the university, ఆ విశ్వవిద్యాలయానికి వెళ్ళక ముందు, it is time you should get baptized. నువ్వు ఇప్పుడు బాప్తిసం తీసుకోవాలని చెప్తారు. It's a fixed age. అది ఆ యొక్క వయసును వాళ్ళ నిర్ణయించేస్తారు అంతే. Nobody bothers whether when he was 5 years he accepted Lord, that's it. అతను 5 సంవత్సరాల వయసులో రక్షింపడ్డాడు, దాని గురించి ఎవరు పట్టించుకోరు. I'm not prescribing any age for accepting the Lord. నేను ప్రభువును అంగీకరించడంలో వయసును నేను నియమించి చెప్పడం లేదు, But కానీ at least confirm his salvation before you baptize him. కనీసం బాప్తిస్మానికి ముందు ఆ వ్యక్తి యొక్క రక్షణను నిర్ధారణ చేసుకోండి, నిజమా కాదని. They are brought up in credible leaders' families. వారు నాయకుల యొక్క ఇళ్లలో పెరుగుతూ ఉన్నారు. Their IQ level is very high. వారి యొక్క దృష్టి చాలా ఉన్నతంగా ఉంటుంది. They are good in their vocabulary and language. వారు మాట్లాడటంలో, వారి భాషలో వారు చాలా నైపుణ్యత కలిగిన వారు ఉంటారు. They are very talented in playing guitar and keyboards. గిటార్ను, కీబోర్డు వాయించడం చాలా నైపుణ్యం కలిగిన, తలాంతు కలిగిన వారు ఉంటారు. Give them 5 minutes to speak, they will mesmerize the young people. 5 నిమిషాల సమయం ఇవ్వండి, యవనస్తులను ఉరక మైమరిచిపోయేటట్లు చేస్తారు. I've seen such young people in leadership. నాయకత్వంలో అటువంటి యవనస్తులు ఉండటం నేను చూశాను. But one fine morning we hear he eloped with a unbeliever. She ran away with an unbeliever. ఒక దినాన మనం వినేటువంటి విషయం ఏంటంటే, ఆ యవనస్తుడు ఒక అవిశ్వాసితో వెళ్ళిపోయాడు. ఆ యవనస్తురాలు ఒక అవిశ్వాసితో పారిపోయిందని వింటూ ఉన్నాం వార్తలు. And all are wondering, my God, అందరూ ఆశ్చర్యం, ఓ దేవా, ఆ వ్యక్తి. these are happenings in our churches today. మన సంఘాలలో ఈ విధంగా జరుగుతూ ఉంది. Why this is happening? ఎందుకు ఇలా జరుగుతుంది? Parents start training your children in the fear of God along their secular training. తల్లిదండ్రులారా, మీ యొక్క పిల్లలను లోక సంబంధమైన చదువులతో పాటు దేవుని అందలే భయభక్తుల్లో వారిని మీరు పెంచండి. ప్రభు యొక్క శిక్షలో, బోధలో, భయములో పెంచండి. That is why our churches cannot grow here. అందుకని మన యొక్క స్థానిక సంఘాలు అభివృద్ధి చెందటం లేదు ఇక్కడ. When the leadership comes into their hands, నాయకత్వం వారి చేతుల్లోనికి వచ్చినప్పుడు, they don't know the basic principles. వారికి మూల బోధ లేక సిద్ధాంతాలు, ప్రాథమిక సూత్రాలు తెలియవు. We need number growth, మనకు సంఖ్యాపరమైన విస్తరణ అవసరమే, but they should be in the spiritual way, in the biblical way. అయితే అది లేఖనానుసారంగా, బైబిల్ వాక్యానుసారంగా జరగాలి. So we saw 4 methods how we can see the numerical growth in our churches. మన స్థానిక సంఘాల యొక్క సంఖ్యాపరమైన విస్తరణ ఎలా జరగాలనేది 4 పద్ధతులు మనం చూసాం. By preaching the gospel in your neighborhood and new believers saved and joining a church. నీ స్థానిక సంఘం పొరుగున సువార్త ప్రకటించడం ద్వారా, సాక్ష్యం ఇచ్చడం ద్వారా కొత్తగా విశ్వాసులు రక్షింపబడి సంఘంలో చేర్చబడతారు. Believers or disciples in other churches, when they realize the true doctrine, they want to join your church. ఇతర సంఘాల్లో ఉన్న విశ్వాసులే వాక్య సత్యాన్ని ఎరిగినప్పుడు మన స్థానిక సంఘాలతో కలుసుకోవటానికి, చేరటానికి ఇష్టపడతారు. Believers coming on transfers or migration from other places to your city, they want to join your church. ఇతర పట్టణాల్లో నుండి మరి బదిలీల మీదనే కానీ, వలస మీదనే కానీ మన పట్టణానికి వచ్చినప్పుడు మన స్థానిక సంఘంతో వారు కలుసుకుంటారు. అదొక పద్ధతి. And fourthly, by the biological growth of the existing members in the church. 4వదిగా స్థానిక సంఘములో ఉండేటువంటి విశ్వాసుల యొక్క సంతానం, బిడ్డలే వారు రక్షింపబడుట ద్వారా సంఘం యొక్క సంఖ్య విస్తరిస్తూ ఉంటుంది. That is all the Bible talks about. వీటిని గురించి మాత్రం బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. Recently, in a city where there are a couple of assemblies, కొన్ని ఒక జత సంఘాలు ఉన్నటువంటి ఒక పట్టణంలో ఈ మధ్య కాలంలో one assembly hosted one common meeting, a missionary meeting, because somebody had come specially. ఒక ప్రత్యేకమైన వ్యక్తి రావటాన్ని బట్టి ఆ ఒక స్థానిక సంఘంలో మిషనరీ సదస్సు, సువార్త సేవకుల సదస్సు ఏర్పాటు It చేయబడింది. was 1 hour meeting. 1 గంట కూడిక. So some Lord servants and evangelists and elders from the other neighboring churches also had come. ఇతర పొరుగునున్న సంఘాల్లో ఉండేటువంటి పెద్దలు, సువార్థికులు కూడా ఆ సదస్సుకు వచ్చారు. And meeting finished, they all went.
కూడిక అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. Next day, some of the young people from this church, అయితే మరుసటి వారంలో ఈ స్థానిక సంఘం నుండి కొంతమంది యవనస్తులు they came and told the elders. వారు వచ్చి పెద్దలతో ఇలాగ చెప్పారు. That uncle came and told us, don't come to this church, come to our church. ఆ అంకుల్ నాకు చెప్పాడు, ఈ సంఘానికి వద్దు, మా సంఘానికి రని చెప్పాడు అని చెప్తున్నారు. Master businessman in the field of God. దేవుని యొక్క పొలములో వ్యాపార నైపుణ్యత కలిగినటువంటి వారుగా ఉన్నారు Hey, వీళ్ళు. why are you going here? Come to our church. We have so many young people. We have good fun there. ఈ సంఘానికి ఎందుకు వెళ్తావు? మా స్థానిక సంఘానికి రా, చాలా మంది యవనస్తులు ఉన్నారు, చాలా డబ్బు ఉంది మా దగ్గర. This is how people want to increase numerical number. ఈ విధంగా సంఖ్యను ఎక్కువ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. The numerical number. సంఖ్యాపరమైనటువంటి ఎదుగుదల. They'll compromise with anything. దేనితోనైనా రాజీ పడిపోతారు వారు. Nowadays, somebody was telling that, no, we are going to a youth church. కొంతమంది ఇలాగంటారు, ఈ దినాలు మేము యవ్వన సంఘాలకు వెళుతున్నాం అంటున్నారు. Where is the concept of youth church in the Bible? యవ్వన సంఘాలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉన్నాయి? No, we have all young people. మేమందరం యవనస్తులమండి. Okay, you may have young people, but does the Bible talk about a youth church? నీకు యవనస్తులు నీ సంఘంలో ఉండొచ్చు, కానీ బైబిల్ గ్రంథంలో యవన సంఘం అనేదైనా ఉందా? These youth church are the ones who are now called as the new generation churches. ఈ యొక్క యవన సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒకానొక కాలంలో మొదటి శతాబ్దపు సంఘాలుగా పిలువబడ్డాయి. Why they have become the new gen churches? అవెందుకు ఇప్పుడు అలాగ పిలువబడ్డాయి? Brother, we have so many young people. సహోదరులు, మాకు చాలా మంది యవనస్తులు ఉన్నారు. Oh, these old fashion with the old elders, no, that will not attract these young people. వృద్ధులైనటువంటి పెద్దలు, పురాతనమైనటువంటి పెద్దలతో కుదరదు యవనస్తులకు ఇప్పుడు అంటున్నారు. So we have a lot of youth program. మనకు చాలా యవనస్తుల కార్యక్రమాలు ఉన్నాయి. Everything for the young people. అంతా కూడా యవనస్తుల కోసమే. Songs that they like. వారు ఇష్టపడే పాటలు, Music that they like. వారు ఇష్టపడే సంగీతం. Even Bible study is a discussion nowadays. ఇప్పుడు వాక్య ధ్యాన కూడి కూడా చుట్టూ కూర్చొని చర్చలు జరుగుతూ ఉన్నాయి. They don't want anybody to stand and teach from the pulpit. ఎవరు కూడా ఇదిగో వేదిక మీద నిలబడి బోధించడం వారికి ఇష్టం లేదు. Take a passage and discuss. ఒక వాక్య భాగాన్ని తీసుకొని అందరూ చర్చలు మొదలు పెడతారు. Take everybody's opinion. అందరూ ఉద్దేశాలు తీసుకుంటారు. And you come to a conclusion. నీవు ఒక ముగింపుకు వస్తావు. Oh, that is the doctrine of your church. అది నీ సంఘం యొక్క సిద్ధాంతం. Does the Bible talk about such systems? ఆ విధమైనటువంటి పద్ధతులను గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. Beloved, we have to be so much careful in dealing with our local church. మన స్థానిక సంఘాలతో వ్యవహరించే విషయంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. When you think about a local church, ఒక స్థానిక సంఘాన్ని గురించి నువ్వు ఆలోచించినప్పుడు it is not just old people. కేవలం వృద్ధులైన వ్యక్తుల It గురించి is కాదు. not just young people. కేవలం యవనస్తుల గురించి కాదు. It is not just singles. లేక ఒంటరిగా ఉన్న వారి విషయం కాదు. ఏకాంగుల గురించి There are కాదు. families in the church. కుటుంబాలు ఉన్నాయి సంఘాలు. There are old, there are young, there are male, there are female. వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. They all come together. వారందరూ కలిసి వస్తారు. Everybody has a role in the church. సంఘంలో ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర ఉంది. And they have to play that role. వారు ఆ పాత్రను నిర్వహించాలి. So let us be very careful about this. ఇందుని గురించి మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. The new generation churches that are creeping up in these days. ఈ దినాలలో క్రొత్త తరము యొక్క సంఘాలు ప్రాకుతూ వస్తూ ఉన్నాయి. Let me tell you, నన్ను మీతో చెప్పనివ్వండి. there is nothing called as new generation church, old generation church, the youth church. There is only one term, the church. That's it. క్రొత్త తరం సంఘం అని కానీ, పాత తరం సంఘం అని, యవ్వన తరం సంఘం అని కానీ బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ గ్రంథంలో ఉండే ఒకే ఒక మాట సంఘం అంతే. And the Bible so clearly says there is a code of conduct to the local church. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేసే విషయం ఏంటంటే సంఘములో ప్రవర్తించవలసినటువంటి తీరు ఉంది. ఎలాగ ప్రవర్తించవలనో ఆ పద్ధతి ఉంది. Let me just read this verse, 1 Timothy chapter 3 and verse 5. నన్ను ఈ యొక్క వాక్యం చదవనివ్వండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. For if a man does not know how to rule his own house, how will he take care of the church of God? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? The fundamentals of the growth of the local church begins in homes. ఒక స్థానిక సంఘం యొక్క మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి అభివృద్ధి కుటుంబములోనే ప్రారంభమవుతుంది. It is not within the four walls of the church. సంఘం యొక్క 4 గోడల మధ్యలో మాత్రమే కాదు. There are fathers and mothers, there are children and youth who are listening to me. నేను చెప్పేటువంటి మాటలు తల్లులు, తండ్రులు, అలాగే యవనస్తులైన స్త్రీలు, పురుషులు నా మాటలు వింటూ ఉన్నారు. What is your attitude to your local church? నీ సంఘము ఎడల నీ వైఖరి ఏంటి? Parents, how do you train your children
in submission to the local church. తల్లిదండ్రులారా మీ యొక్క పిల్లలను స్థానిక సంఘానికి లోబడి ఉండే విషయంలో ఎలాగ పెంచుతున్నారు? Let me just close with one example. ఒక ఉదాహరణ చేత నన్ను ముగించనివ్వండి. I was in a church where they had a special meeting like this. ఈ విధమైన ప్రత్యేక కూడిక కలిగిన ఒక స్థానిక సంఘంలో నేను ఉన్నాను. So many extra people from the neighboring assemblies and other places had come. పొరుగు సంఘాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చారు ఆ కూడికకు. So all the chairs were full. ఆ కుర్చీలన్నీ నిండిపోయాయి. So the elder of the assembly stood and said, if all the children, our assembly children, if you can come forward and sit down on the floor, the older people coming, they can sit. సంఘ పెద్ద లేచి నిలిచి ఒక ప్రకటన చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి వారు ముందుకు వచ్చి క్రింద కూర్చోండి, పెద్దలైన వారు కుర్చీలో కూర్చుంటారని ప్రకటన So చేశాడు. most of the children came, their parents sent them, you go and sit there. అనేక మంది చిన్న పిల్లలు వచ్చి ముందు కూర్చున్నారు. వారి తల్లిదండ్రులు వెళ్ళి ముందు కూర్చోండి పంపించారు. And I saw it with my eyes. నా కన్నులతో నేను చూశాను. One young boy, maybe about 5-6 years. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు కలిగిన ఒక చిన్న బాలుడు He got up to come and sit there. ఆయన లేచి వచ్చి ముందు వచ్చి కూర్చున్నాడు. His father held his hand. ఆయన ఆ బిడ్డ తండ్రి చేయబట్టుకున్నాడు. He said, no, you don't go, sit here. నువ్వు వెళ్ళి అక్కడ కింద కూర్చోవద్దు, I will see what happens. ఏం జరుగుద్దో నేను చూస్తా. Can you imagine what the future of that child will be? ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు ఎలాగ ఉండబోతుందో నువ్వు ఊహించగలవా? You think, answer your నీవు ఆలోచన conscience. చేయి. God's name be glorified. Thank you. దేవుని నామం మహిమపరచబడును గాక.